వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. విద్యార్థి దశ నుంచే యోగ సాధన చేస్తే ఆరోగ్యం సహా క్రమశిక్షణ అలవడుతుందని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అన్నారు. యోగాలో ప్రపంచానికి భారతదేశం మార్గనిర్దేశనం చేస్తుందని అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మోడీ చొరవే కారణమని తెలిపారు. భీమిలి సన్ స్కూల్లో జరిగిన 49వ రాష్ట్ర స్థాయి యోగా పోటీల ముగింపు సమావేశంలో పాల్గొని విజేతలకు ఆయన బహుమతులు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తమ పౌరులను ప్రపంచానికి అందించడానికి యోగా కూడా దోహదం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన భీమిలి ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్, బీజేపీ ఇన్ఛార్జ్ కె రామానాయుడు, జెడ్పీటీసీ గాడు వెంకటప్పడు, కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి, గంటా నూకరాజు, శాకారి శ్రీనివాస్, సన్ స్కూల్ కరస్పాండెంట్ కైతపల్లి శ్రీనివాసరావు, యోగా సంఘం ప్రతినిధులు వర్మ, అవినాష్, రవి, శ్రీనివాస్, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది భారత పౌరులు ప్రత్యేకించి స్టూడెంట్స్ అందరూ కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు ఆర్గనైజర్స్కి, ప్రత్యేకంగా ఆర్డర్లు ఇచ్చిన మా సోదరులు సంస్కృతి వారికి, వేదికపైన ప్రజలందరూ వారు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగాసనం సంబంధించిన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ నిన్న ఇక్కడ తెలంగాణ చేస్తుంది, ఈరోజు ఫైనల్ చేసుకుంటాము. ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఇందాక మాట్లాడిన పద్ధతి చెప్పినట్టుగా గేమ్స్ స్పోర్ట్స్లో గెలుపోవడం అనేది సహజం. ఎందుకంటే ఒకరు గెలవాలి, ఇంకొకరు ఓడిపోవాలి. అయితే అందులో గెలవడం ఓడిపోవడం అనేది కూడా పార్టిసిపేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అందుకే ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ పార్టిసిపేట్స్ అందరూ కూడా గెలిచినట్లయితే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనం చూస్తా ఉన్నాం, భారతదేశం అంటే యోగాకు పుట్టింది. ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఏదైతే జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే ఉందో, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ ఇంటర్నేషనల్ యోగా డేని ఒక నేషనల్ ఫంక్షన్గా తీసుకోవటం, ఆ రోజు భారతదేశం కాదు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా దాదాపు 90% ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ ఇంటర్నేషనల్ యోగా డేని ఒక పండుగలాగా చేసుకున్న విషయం చూస్తా ఉన్నాం. ఎందుకు అంత దానికి సైడానికి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక గేమ్ కానీ స్పోర్ట్ కానీ దానితో పాటు ప్రత్యేకించి యోగా అదే మానసిక ప్రశాంతతో పాటు మనిషికి ఆరోగ్యం కానీ, ఇంకా ఫిట్నెస్ కానీ, మంచి పాజిటివ్ ఆలోచన కానీ ఇవన్నీ కలిగించడానికి యోగా కారణం వస్తుంది. కాబట్టి ముఖ్యంగా పిల్లల్లో ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ అకాడమిక్ కెరీర్తో పాటు ఈ యోగా కానీ వాటి ఇతర గేమ్ స్పోర్ట్స్ కానీ వాటిలో కూడా ప్రయత్నించి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా స్కూల్స్ మేనేజ్మెంట్ చేస్తే బాగుంటుంది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తారని చెప్పి ఆర్గనైజర్స్ వచ్చారు. గణేష్ గారు, వర్మ గారు, మా మిగతా నాయకులందరూ వచ్చి ఇలా చేయాలని చేసినప్పుడు తప్పకుండా చేయండి, మీకు ఏం కావాలన్నా సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఏదో ఆదేశాలు అయిపోతుండగా కూడా ఏదో ఒక కంపెనీ కలిగి చెప్పి స్టాఫ్ అని చెప్పి దీన్ని ఈరోజు సక్సెస్ఫుల్ గా చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా సూచన చేయడం జరిగింది. అందుకే ఈరోజు ఇంకా ప్రతి కార్యక్రమం తెలియదు. ఇది ఒక స్ఫూర్తిగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, చాలా మంది పిల్లలు ఉన్నారు. నేను సంస్థలు వాటికి కూడా ఒకటే తెలియజేస్తున్నాను. నేను గతంలో 5 సంవత్సరాలు సెక్యూరిటీ అంటే ఒక విద్యాశాఖలో మంత్రిగా చేసిన అనుభవం చెప్తా ఉన్నాను. నేను అక్కడ చూసాను మార్క్స్ ఎదుగుదల వాళ్ళు 595,600 ఇట్లాగే టాప్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. నేను మా నారాయణ గారి ఆడిటర్స్ కూడా చూస్తూ ఉంటాను టీవీలో వాటికి కూడా. ఏదైనా వచ్చిందంటే రిజల్ట్ వచ్చిన వెంటనే మొత్తం పేపర్లో ఫుల్ పేజీ యాడ్స్, అలాగే టీవీలో అయితే ఒక 4-5 గంటల పాటు ప్రకటనలు ఇవి వస్తూ ఉంటాయి. దాంట్లో అన్నింటిలో కూడా ఎట్లాంటి వార్త కూడా ఎంటర్ చేశారు. అలాగే చేస్తా ఉన్నారు. స్టేట్ ఫస్ట్ ర్యాంక్, లేకపోతే 10/10, లేకపోతే ఇంగ్లీష్ చెప్తా ఉన్నారు. నేను ఒకటే నేను వాటి లాంటి స్కూల్స్ మేనేజ్మెంట్ వస్తా ఉన్నాను.
భవిష్యత్తులో మీరు అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు ఆ ర్యాంప్స్ ఆ మార్క్స్ తో పాటు ముఖ్యంగా మీ పిల్లల క్యారెక్టర్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్స్ గా తయారు చేస్తాము. మంచి మోడల్ వాల్యూస్ తో వాళ్ళ పిల్లలు బయటకు వస్తారు. మా స్కూల్లో చదువుకుంటే ఒక బెస్ట్ సిటిజన్ అవుతారు అని మీరు గర్వంగా చెప్పుకునే విధంగా మీరు పిల్లల్ని పనిచేస్తున్న మోడల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఈరోజు మేనేజ్మెంట్ చేయండి. ఇక్కడ నేను ముందుకు మీకు చెప్తున్నాను, ప్రైవేటు స్కూల్స్ కి గవర్నమెంట్ స్కూల్స్ కి చిన్న తేడా కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రైవేటు స్కూల్స్ ఉన్నప్పుడు మన మీద కంపారిటివ్ ఎంతో మార్క్స్ కూడా ఎక్కువ ఉంటుంది. మామూలుగా మనం చూస్తాం, దీంట్లో మార్కెట్ న్యాయం మార్గాలు ఉంటుంది. అంటే ఒక పిల్లి పోటీ ఎందుకు మాట్లాడుతానంటే, ఏదైనా ఒక పోటీ పిల్లల్ని ఒక ప్లేస్ లో ప్లేస్ తీసుకెళ్ళేటప్పుడు ఆ పోటీ ఎలా చేసుకుంటుందో మీకు తెలుసు. ఆ పోటీ పట్టుని దాని పిల్ల ఏదైతే ఉండదో ఆ చిన్న పోటీ అది పట్టుకుని గట్టిగా ఉంటే ఆ పోటీ పోటీ ఎలా ఉంటుంది. అంటే అక్కడ జాగ్రత్తగా పట్టుకోవాల్సిన బాధ్యత తల్లికైతే కూడా ఆ పోటీ పిల్లలు ఉంటుంది, జాగ్రత్తగా పట్టుకోవాలి తల్లి. కానీ పిల్లి అదే తన పిల్లల్ని ఒక చోట చూసుకోవాలంటే ఆ పిల్లి తన పిల్లల్ని ఆ పడుగు విల్లు దానికి గుర్తుకోకుండా జాగ్రత్తగా ఆ చిన్న పిల్లల్ని పిల్లిని పట్టుకుని దాన్ని ఒక చోటు నుంచి ఒక చోట తీసుకెళ్లి పెడతా ఉంటుంది. అంటే అక్కడ బాధ్యత తల్లి పిల్లి ఉంటుంది. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, ప్రైవేట్ స్కూల్స్ పిల్లి లాంటి ఎందుకు మీకు చెప్తానంటే, గవర్నమెంట్ స్కూల్స్ ఆ బాధ్యత తీసుకునే అవకాశం వాళ్ళకి ఉండట్లా. వాళ్ళకి ఏదో ట్రాన్స్ఫర్స్ అనో లేకపోతే ఇంకోటనో పెట్టేసి అక్కడ పిల్లలు జాగ్రత్తగా వాళ్ళ బాధ్యత చదువుకుంటా ఉంటే, వేరే ప్రైవేట్ స్కూల్స్ లో మేనేజ్మెంట్ మీరు బాధ్యత తీసుకోవాలి. ఈరోజు చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి చూస్తే కొంతమంది మాత్రమే ఆర్థికంగా ప్రమాణంగా పెట్టగలిగి ఉంటారు. కొంతమంది చిన్న కార్మికులు, కూలివాళ్ళు, చిన్న రైతు, లేకపోతే రిక్షాలు పోయేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు కూడా అవసరం వస్తే కొన్ని వాళ్ళు త్యాగాలు చేసి కొన్ని కోరికలు తగ్గించుకొని వాళ్ళ పిల్లల్ని ఈరోజు మంచి స్కూల్లో చేర్పిస్తారని వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి స్కూల్లో చేర్పిస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఒక ఆస్తి. వాళ్ళ భవిష్యత్తు అంటే కేవలం ఒక మీరు ర్యాంక్స్ అమ్మాయి నోబెల్ ప్రైజ్ వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి చెప్పిన 4 ఒకసారి గుర్తించుకోండి మీరు. ద టీచర్, ది స్టూడెంట్, ది పెన్, ది పేపర్ కెన్ చేంజ్ ద వరల్డ్ అన్నారు. అంటే ఎడ్యుకేషన్ అంత పవర్ ఉంది. అటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ విలేజ్ కూడా నేను అదే మిమ్మల్ని కొడతా ఉన్నాను. ర్యాంక్స్ తో పాటు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకి యాటిట్యూడ్, క్యారెక్టర్, మోరల్ రెస్పాన్సిబిలిటీ అవన్నీ కూడా వచ్చే విధంగా వాళ్ళని మోటివేట్ చేయండి. ముఖ్యంగా ఈ గేమ్స్ స్పోర్ట్స్ తో పాటు యోగా లాంటి ఎంకరేజ్ చేయండి. తప్పకుండా మంచి పౌరులు రాశారు అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తుంది. అనుకోకుండా ఈరోజు ఒక అవకాశం జరిగింది. అందుకే ఈ మాట కూడా మీకు చెప్తానని టైం మాట్లాడినా కూడా ఖచ్చితంగా దీన్ని పాజిటివ్గా తీసుకోండి. పిల్లల్ని మంచి రెస్పాన్సిబిలిటీస్ గా తయారు చేయండి. భవిష్యత్తులో మన దేశానికి వాళ్లే సంపద చేయడం కూడా ఈ సందర్భంలో మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 49వ యోగా పోటీలు, రాష్ట్ర స్థాయి యోగా పోటీలు మరి సన్ స్కూల్ ఆవరణలో మరి ముందుగా సన్ స్కూల్ అధినేత కైంతపల్లి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కాంపిటీషన్ అవటానికి ప్రధాన సూత్రధారుడు శ్రీనివాసరావు అయితే మరి గంటా శ్రీనివాసరావు గారి అధ్యక్షతన మరి దివిసి యాజమాన్యం కూడా పూర్తిగా సహకారం చేయడం, అతి తక్కువ టైంలోనే దివిసి వారు యాజమాన్యం కూడా సపోర్ట్ చేయటం. ఈరోజు ఈ కాంపిటీషన్స్, స్టేట్ కాంపిటీషన్ అంతా కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి అనేక మంది పిల్లలు, వారి తల్లిదండ్రులు, కోచ్లు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే భీమిలికి రెండవసారి ఆతిథ్యం ఇచ్చినటువంటి మరి విశాఖపట్నం జిల్లా అసోసియేషన్ సభ్యులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఎంత ఘనకార్యం, ఎంత సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి దివీస్ వారికి కానీ, లేకపోతే ఈరోజు ఉన్నటువంటి సన్ స్కూల్ యాజమాన్యం కానీ, వాళ్ళ స్టూడెంట్స్కి కానీ,
వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే 2 రోజులు సెలవు వచ్చేటప్పుడు కూడా పిల్లలు కూడా ఇందులో పార్టిసిపేషన్ చేసి భాగస్వామ్యం చేసి సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి సన్ స్కూల్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సక్సెస్ కారణమైనటువంటి అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 49వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు భీమిలి సన్ స్కూల్లో నిర్వహించటం ఈ స్కూల్కి గర్వకారణమే కాకుండా ఈ పోటీలు చక్కగా గత 2 రోజులుగా నిర్వహించటం, దానికి రాష్ట్ర స్థాయి నలుమూలల నుండి అన్ని 13 జిల్లాల నుండి విద్యార్థులు రావటం, పాల్గొనటం, వాళ్ళకి బహుమానాలు రావటం, అలాగే ఈ 2 రోజులు ఆతిథ్యంకి ఒక కోఆపరేట్ చేస్తూ స్పాన్సరర్గా నిలబడిన దివీస్ నిర్వాహకులకి, దివీస్ మేనేజ్మెంట్కి, వీరి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్నా కూడా మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారు విచ్చేసి సుమారు గంట సేపు ఇక్కడ ఉండి విద్యార్థులందరినీ కూడా ఉత్తేజపరిచి వారికి చక్కటి సందేశాన్ని ఇచ్చి వెళ్ళటం కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. ఇటువంటి చక్కటి కార్యక్రమాలు మరిన్ని జరుగుతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. విశాఖ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా భీమిలి పట్టణంలోని సన్ స్కూల్లో 49వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలను నిర్వహించాము. అయితే ఇందులో ఓవరాల్ ఛాంపియన్షిప్లో భాగంగా 3వ స్థానం కర్నూలు జిల్లా జట్టు 149 పాయింట్లతో సాధించింది. అలాగే 2వ స్థానంలో కృష్ణా జిల్లా 150 పాయింట్లతో సాధించింది. మరి రాష్ట్ర స్థాయి విజేతగా మరి హోస్ట్ చేస్తున్నటువంటి విశాఖపట్నం జిల్లా 154 పాయింట్లతో సాధించింది. అయితే ఇక్కడ మాకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి అలాగే మిత్రులందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే విశాఖలో ఇది 2వసారి భీమిలిపట్నంలో మేము రాష్ట్ర స్థాయి యోగా పోటీలను నిర్వహించడం జరిగింది. 2022 సెయింట్ ఆనా స్కూల్స్లో ఒకసారి నిర్వహించాము. ఇది మళ్ళీ 2వసారి ఇక్కడ నిర్వహించాము. మరి విశాఖపట్నం ప్రజలు కానీ భీమిలి ప్రజలు కానీ మమ్మల్ని చాలా బాగా ఈ 2 రోజులు చూసుకొని మా పిల్లలకి మంచి భోజన వసతి కానివ్వండి, అకామిడేషన్ కానీ చాలా బాగా వసతిని ఏర్పాటు చేయడం జరిగారు. మరి రాష్ట్ర యోగా అసోసియేషన్ తరఫున మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. 49వ స్టేట్ యోగాసన ఛాంపియన్షిప్ 2024 మన భీమిలి పట్టణంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో చక్కగా ఘనంగా నిర్వహించబడ్డాయి. ముఖ్యంగా ఈ యొక్క స్టేట్ యోగా ఛాంపియన్షిప్ ఓవరాల్ ఛాంపియన్షిప్ మన విశాఖపట్నం వాళ్ళకే దక్కింది. తర్వాత ఈ స్టేట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ముఖ్యంగా 3 నేషనల్ టీంకి పంపించడం జరుగుతుంది. నేషనల్ హిమాచల్ ప్రదేశ్లో జరుగుతుంది, రేపు అక్టోబర్లో జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా ఈ యోగాసన ఛాంపియన్షిప్స్ ఇలాంటివన్నీ కూడా నిర్వహించడం వల్ల ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో చిన్నప్పటి నుండి కూడా వాళ్ళ ఏకాగ్రత, ముఖ్యమైన క్రమశిక్షణ, మానసిక ఒత్తిడి జయించడం ఎలా అన్ని విషయాలను వాళ్ళు ఆరితేరి వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ చక్కని ఆరోగ్యాన్ని వాళ్ళ ప్రొఫెషనల్గా అన్ని విషయాల్లోనూ కూడా మెరుగుదిద్దడానికి ఈ యొక్క యోగా ఆసనాలు, తర్వాత ఈ యొక్క ధ్యానము ఆసనాలన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. ఇలా ఈ యోగా ఛాంపియన్షిప్లో పిల్లలు చిన్నప్పటి నుండి చేస్తే వాళ్ళ శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక చింతన కూడా బాగా డెవలప్ అయ్యి వాళ్ళ మంచి భవిష్యత్తు మన దేశానికి ప్రపంచానికి వాళ్ళు మంచి పౌరులుగా తయారవడానికి ఈ యోగాసనాలు బాగా ఉపయోగపడతాయి అని ఈ యొక్క మన యొక్క నమ్మకం. ఈ ముఖ్య ఉద్దేశం కూడా ఈ ఛాంపియన్షిప్లు కండక్ట్ చేయడం. ఈ ఛాంపియన్షిప్లో ముఖ్యంగా మీరు చెప్తారా? చెప్పండి. విశాఖ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి పోటీలను భీములపట్నంలో నిర్వహిస్తుంది. దీనికి మన శాసనసభ్యులు భీములపట్నం శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో ఈ నిర్వహణ అంతా కూడా జరుగుతుంది. ఇందుకు గాను సన్ స్కూల్ వాళ్ళు మాకు వేదికనిచ్చి చాలా ఆహ్వానించి ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి ఈ యొక్క వాతావరణంలో మేము రాష్ట్ర స్థాయి పోటీలను జరుపుకోవడానికి చాలా సహకరించారు. మరి ఈ ప్రోగ్రామ్కి బ్యాక్గ్రౌండ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే మాకు దివీస్ ల్యాబ్ యాజమాన్యం వాళ్ళు పూర్తిగా ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే సన్ స్కూల్ మేనేజ్మెంట్ అంతా కూడా మాకు సహకరించింది. అలాగే హిందుస్థాన్ గ్రూపు వాళ్ళు కూడా సహకరించారు. మణికంఠ స్వీట్స్,
అలాగే అల్లం రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా చేయడానికి సహకరించారు. ఇది ముఖ్యంగా 25 జిల్లాల నుంచి కూడా 11 బాయ్స్ గ్రూప్ నుంచి 11 ఉమెన్స్ గ్రూప్స్ నుంచి కూడా ప్రతి జిల్లా నుంచి కూడా ఇక్కడికి విచ్చేశారు. ఆ గ్రూపులందరికీ కూడా మేము నిన్నటి నుంచి ఈరోజు వరకు కూడా కాంపిటీషన్స్ నిర్వహించి ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక ముగ్గురిని ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్ని ఎంపిక చేసి వీళ్ళని నేషనల్స్కి మేము ఇక్కడి నుంచి ప్రమోట్ చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని వీళ్ళందరి సౌజన్యంతో నిర్వహించడం మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తూ చాలా ఆనందంగా ఉందని చెప్పేసి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఈ విశాఖ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.